హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో మనం లాస్ట్ క్లాస్లో యూనిట్ 2 అనేది టోటల్గా కంప్లీట్ చేయడం అనేది జరిగింది. సో ఈరోజు వీడియోలో మనం కొత్త చాప్టర్, అది కూడా లీనియర్ ఆల్జీబ్రాలో థర్డ్ యూనిట్ అన్నమాట. సో లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. సో ఇక్కడ ఈరోజు క్లాస్లో మనం అసలు లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి అంటే ఏమేం ప్రాపర్టీస్ సాటిస్ఫై చేయాలి, అసలు లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి, ఆ ఫంక్షన్ ఎలా డిఫైన్ అవుతుంది అసలు అనే ప్రతి ఒక్క ఎలిమెంట్ కూడా పిన్ టు పిన్ అయితే చెక్ చేద్దాం. సో ఈ ఒక్క యూనిట్ చాలా ఇంపార్టెంట్ నాన్న. సో ఈరోజు ఇంట్రడక్షన్ క్లాస్ అనేది కానీ మీకు క్లియర్గా అర్థమవుతే సో నెక్స్ట్ చేయబోయే ప్రతి సమ్ కూడా మీకు చాలా క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో ఇంక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా. సో లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. సో లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ మన చాప్టర్ నేమ్ అన్నమాట. సో ఓకేనా. సో ఫంక్షన్ యూ ఆఫ్ ఎఫ్ టు వి ఆఫ్ ఎఫ్. ఓకేనా. సో యూలో ఏముంటాయి నాన్న, సో ఇది డొమైను, కోడొమైను. ఓకేనా. సో ఆల్ఫా బీటా, ఆల్ఫా ప్లస్ బీటా అంట. ఓకేనా. ఆల్ఫా బీటా, ఆల్ఫా ప్లస్ బీటా. ఓకే, వీలే ఉంటే మన ఫంక్షన్ అప్లై చేస్తే కనుక ఎఫ్ ఆఫ్ ఆల్ఫా, ఎఫ్ ఆఫ్ బీటా, నెక్స్ట్ ఇక్కడ ఏముంది ఆల్ఫా ప్లస్ బీటా ఉంది అంటే ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ ఎఫ్ ఆఫ్ బీటా. ఓకేనా. సో క్లియర్గా అర్థమైంది కదా. సో దీన్ని మనం ఇమేజ్, రియల్ ఇమేజ్ పార్ట్స్ అని కూడా అంటారు. ఓకేనా. సరే, ఇక్కడ వరకు అర్థమైంది. ఈ కాన్సెప్ట్ అర్థం కావాలంటే మనకి హోమోమార్ఫిజం అండ్ ఐసోమార్ఫిజం కూడా కొంచెం తెలియాలి. సో ఆల్రెడీ మనం లాస్ట్ సెమిస్టర్ 3-4లో కూడా మనం వాట్ ఈజ్ హోమోమార్ఫిజం, వాట్ ఈజ్ ఐసోమార్ఫిజం ఇవన్నీ కూడా మనకు తెలుసు. బట్ తెలియని స్టూడెంట్స్ ఎవరైనా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఒక్కసారి అయితే డిస్కస్ చేద్దాం. ఓకేనా. ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ ఎఫ్ ఆఫ్ బీటా ఈజ్ కాల్డ్ హోమోమార్ఫిజం నాన్న. ఈజ్ కాల్డ్ హోమోమార్ఫిజం. ఓకేనా. సరే, నెక్స్ట్ చూడు. అంటే ఎలాగా, ఎగ్జాంపుల్గా యూవి ఉంది, ఆల్ఫా టు ఎఫ్ ఆఫ్ ఆల్ఫా, ఏ ఆల్ఫా అంటే ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా, ఈ విధంగా అనమాట. ఇక్కడ వి అనేది ఇమేజ్ పార్ట్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అంటే ఇది ఫస్ట్ కండిషన్ నాన్న సాటిస్ఫై చేయాల్సింది. సెకండ్ కండిషన్ ఏంటంటే ఏ ఆల్ఫా, ఎఫ్ ఆఫ్ ఏ ఆల్ఫా ఈక్వల్ టు, గుర్తుపెట్టుకోండి, ఎఫ్ ఆఫ్ ఏ ఆల్ఫా ఈక్వల్ టు ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా అవ్వాలి. ఓకేనా. వెన్ ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 సాటిస్ఫై చేస్తే దాన్ని ఏమంటాం, హోమోమార్ఫిజం అని అంటాం ఎఫ్ని. ఓకేనా. క్లియర్ కరెక్ట్గా మీకు అర్థమవుతుంది కదా నాన్న. సో వీడియో అర్థం కాకపోతే మీరు మాత్రం నాకు కామెంట్ చేసి చెప్పండిరా మీకు అర్థం అవుతుందా లేదనేది. ఓకేనా. సరే, ఇంకా లేట్ చేయకండి. చూడు నెక్స్ట్ది 1 ఆన్ టు హోమోమార్ఫిజం. ఇవన్నీ అవుతే మనం ఏ కండిషన్ ప్రూవ్ అయినట్టు అంటాం, ఐసోమార్ఫిజం ప్రూవ్ అయినట్టు అయితే చెప్తాం. అవునా. అవి ఏంటి కండిషన్స్, 1 ఆన్ టు హోమోమార్ఫిజం. ఓకేనా. సో ఇవన్నీ అవుతే కనుక దాన్ని మనం ఎలా డిఫైన్ చేస్తామంటే ఎగ్జాంపుల్గా ఈ విధంగా సింబల్ ఉంటుందిరా, ఇదేంటి ఐసోమార్ఫిజం సింబల్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సరే, రెండు వెక్టార్స్ మధ్య ఎగ్జిస్ట్ అవుతే దాన్ని మనం లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అని అంటాం. ఓకేనా. రెండు వెక్టార్స్ మధ్య కానీ ఎగ్జిస్ట్ అవుతే దాన్ని ఏమంటాం, లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ నేను ఎఫ్ కాకుండా టీ అనే ఫంక్షన్ తీసుకున్నా. సో అదేంటి సార్ అలా ఎలా తీసుకుంటారంటే మన ఫంక్షన్కి వేరియబుల్కి సంబంధం లేదు. ఓకేనా. సో చూడొచ్చు, టీ ఈస్ టు, ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను. ఓకేనా. టీ ఈస్ టు యూ టు వి, యూ అంటే అంటున్నా ఆల్ఫా బీటా, ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా. సో ఇది ఆల్రెడీ మనం ఎక్కడో చూసినట్టుందా, ఎస్ ఉంటుంది, మీకు చూపిస్తాను చూడండి. నెక్స్ట్ ఇప్పుడు ఏం అవ్వాలి నాన్న, ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా అవుతే ఏటీ ఆల్ఫా ప్లస్ బీటీ ఆల్ఫా అవ్వాలి. ఓకేనా. అంటే దేర్ఫోర్ ఏమవ్వాలి, యాక్చువల్గా టీ ఇంటూ ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా అవుతే కనుక ఆటోమేటిక్గా దేనికి ఈక్వల్ అవుతుందంట, ఏటీ ఆల్ఫా ప్లస్ బీటీ బీటా.
ఓకేనా, ఏటీ ఆల్ఫా ప్లస్ బీటీ బీటా, ఇట్ ఈస్ కాల్డ్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకేనా, ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్ అవ్వాలి, ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు యూ అవ్వాలి. ఓకేనా, దేర్ ఫోర్ టీ ఇంటూ ఆల్ఫా ఈక్వల్ టు 0 బార్ అంటాం. ఓకేనా, 0 బార్ బిలాంగ్స్ టు వి. యూలో ఉన్న 0 బార్ నేను 0 బార్ అని అంటున్నానా, అండ్ యూలో ఉన్న 0 బార్ని ఏమంటామంటే 0 బార్ క్యాప్ అనేది అంటాం. ఓకేనా, 0 బార్ క్యాప్, 0 ట్రాన్స్ఫర్మేషన్స్. ఓకేనా, నెక్స్ట్ చిన్నది ఉంది చూద్దాం. టీ ఈస్ టు యూ టు వి టీ ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ టు ఆల్ఫా, ఇట్ ఈస్ కాల్డ్ ఐడెంటిటీ ట్రాన్స్ఫర్మేషన్. ఏంటన్నా, టీ ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ టు ఆల్ఫా అవుతే దాన్ని ఐడెంటిటీ ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. టీ టు మైనస్ టీ అయిందనుకో కేల ఆటోమేటిక్గా మనకు తెలుసు నెగిటివ్ ట్రాన్స్ఫర్మేషన్ అని, అంటే మైనస్ టీ ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ టీ ఆల్ఫా అంతే. ఓకేనా, నెక్స్ట్ చూడు ప్రాపర్టీస్ ఏంటంటే, నెక్స్ట్ ప్రాపర్టీ టీ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు టీ ఆల్ఫా ప్లస్ టీ బీటా. ఇది ఆల్రెడీ మనకు తెలుసు. నెగిటివ్ అవుతే కనుక టీ ఇంటూ టీ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఈక్వల్ టు టీ ఆఫ్ ఆల్ఫా మైనస్ టీ ఆఫ్ బీటా. ఓకేనా, ఇక్కడ టీ ఇంటూ 0 బార్ ఈక్వల్ టు 0 బార్ క్యాప్ అనేది 0 బార్ బిలాంగ్స్ టు యూ. ఓకేనా, 0 బార్ క్యాప్ బిలాంగ్స్ టు యూపీ. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మెయిన్ కండిషన్ ఏంటి, అసలు ఏం సాటిస్ఫై చెయ్యాలి అంటే కనుక ఒకే ఒక కండిషన్ నాన్న, అది ఇదే. టీ ఇంటూ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ఈక్వల్ టు ఏటీ ఆల్ఫా ప్లస్ బీటీ బీటా. ఇది సాటిస్ఫై చేస్తే కనుక మనకి లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే అయిపోయినట్టేరా. సో ఓకేనా, సో ఇది ఈరోజు వీడియో నాన్న. సో నెక్స్ట్ వీడియో నుంచి మనం సమ్స్ అయితే ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేద్దాం. సో చాలా చిన్న టాపిక్, మీరు ఇది ఒక కండిషన్ గుర్తుపెట్టుకున్నా కానీ క్లియర్గా అర్థమవుతుంది మొత్తం. సో మనం పెద్ద ఇబ్బంది పడాల్సిన ఏం అవసరం ఉండదు. సో ఎక్కడైనా మనకు అదే ఉంటుందిరా. ఇక చూడు, టీ ఇంటూ ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా ఈక్వల్ టు ఏటీ ఆల్ఫా ప్లస్ బీటీ బీటా. ఇక్కడ కూడా లాస్ట్కి మనకు మెయిన్ కండిషన్ ఏంటి, ఇదే కదా, సేమ్ కండిషన్. మీకు ఇంకా క్లారిటీగా చూసుకో, ఇదిగో కంపేర్ చేసుకో, ఎక్కడ తేడా ఉండదు. బట్ నువ్వు ఇది ఒకటి గుర్తుపెట్టుకో, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది గుర్తుపెట్టుకో, అంతే. ఇంకేమీ ఉండదు. నీకు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఇక్కడ నేను ఫస్ట్లో చెప్పా ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు, కాకపోతే ఇక్కడ ఏబి యాడ్ అవుతాయి అంతే, ఇంకేమీ యాడ్ అవ్వదు. ఓకేనా, సో ఇది ఈరోజు క్లాస్ నాన్న. సో థ్యాంక్ యూ. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే మాత్రం సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా, ఎవరైతే డిగ్రీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఓకేనా, సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ తెలుగు. సో ఈరోజు వీడియోలో మనం ఆల్రెడీ థర్డ్ యూనిట్ అయితే స్టార్ట్ చేసాం కదా నాన్న. థర్డ్ యూనిట్లో ఇది సెకండ్ క్లాస్ అన్నమాట. సో ఒక థీరమ్స్ అయితే డిస్కస్ చేద్దాం ఈరోజు నుంచి. సో ఇంట్రడక్షన్ కానీ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఒక్కసారి వెళ్ళి ఖచ్చితంగా ఇంట్రడక్షన్ అయితే చూడండి రా. సరే, ఇంక లేట్ చేయకుండా చూద్దామా. సరే చూడండి, ఇప్పుడైతే మనం కానీ ద మ్యాపింగ్, సరే చూడండి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ద మ్యాపింగ్ టీస్ టు వి ఆఫ్ 3 ఆర్ వి టు ఆర్ ఈజ్ డిఫైన్డ్ బై టీ ఇంటూ ఎక్స్ కామా వై కామా జెడ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై కామా ఎక్స్ మైనస్ జెడ్. షో దట్ టీ ఈజ్ ఏ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. టీ ఈజ్ ఏ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఇక్కడ టీ అనేది ఏమని చూపించాలి నాన్న, లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అని అయితే చూపించాలి. సో ఫస్ట్గా అదైతే గుర్తుపెట్టుకోండి. సరే, మన టీ అంటే ఖచ్చితంగా 2 ఎలిమెంట్స్ ఉంటాయి. ఆల్ఫా కామా బిలాంగ్స్ టు V3. ఓకేనా, ఆల్ఫా కామా బిలాంగ్స్ టు V3. ఆల్ఫా ఈక్వల్ టు x1 y1 z1, బీటా ఈక్వల్ టు x2 y2 z2. సో మనకి ఫార్ములా ఏంటన్నా, అది కూడా మనకు ఆల్రెడీ తెలుసు కదా, టీ ఇంటూ ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా. ఓకేనా, సో ఇక్కడ చూడ ఆల్రెడీ ఫార్ములా కూడా ఇక్కడ ఉంది. సరే, ఇంక లేట్ చేయగానే సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడు, టీ నార్మల్గా వేసేసా, వేసుకున్నాను. ఆల్ఫా అంటే ఎంతనా, x1 y1 z1 పెట్టేసా, బీటా. ఓకేనా, ఇక్కడ వరకు క్లారిటీ కదా. సరే, నెక్స్ట్ చూడు. సో
ఏ ఇంటూ x1 ax1 a ఇంటూ y1 ay1 a ఇంటూ z1 az1 ఓకేనా. b ఇంటూ x2 bx2 by2 bz2. ఇక్కడ ఒక క్లారిటీ కదనా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే x టర్మ్స్ అన్నీ వదుక్కున y టర్మ్స్ అన్నీ వదుక్కున z టర్మ్స్ అన్నీ వదుకుకి తెచ్చుకుంటా. అంటే t ఇంటూ ax1 ప్లస్ bx2 ay1 ప్లస్ by2 az1 ప్లస్ bz2 ఓకేనా. దీన్ని XYZ అనుకుంటారు నాన్న. ఓకేనా. ఇది ఎలా ఉంది అసలు XYZలా ఉందా లేదా? ఓకే కదా. ఇది మనకి XYZలా ఉంది. ఓకే, మనకి ఇచ్చిన కండిషన్ ఏంట్రా? x మైనస్ వై కామా x మైనస్ జెడ్ అని ఇచ్చాడు. సరే, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే చేద్దాం. చూడండి ఇక్కడ చూడన్నా, x అంటే ఎంతరా మనకి ax1 ప్లస్ bx2 రాసేనా. ఓకే, మైనస్ నెక్స్ట్ y అంటే ఎంతరా ay1 ప్లస్ by2 ఓకేనా. ఈగో ఓకే, ఇక్కడ మనకి ఇక్కడ వరకు అయ్యింది. నెక్స్ట్ చూద్దాం. x అంటే ఎంతనా ax1 ప్లస్ bx2 మైనస్ z అంటే az1 మైనస్ bz2 ఓకేనా. az1 ప్లస్ bz2 ఓకే కదా. ఇక్కడ వరకు ఇచ్చిన కండిషన్లో సబ్స్టిట్యూట్ చేసాను రా. క్లారిటీగా అర్థమైంది కదా ఇక్కడ వరకు. సరే, నెక్స్ట్ చూడు. RHS ఈక్వల్ టు ఏటీ ఆల్ఫా ప్లస్ బీటీ బీటా ఓకేనా. ఏటీ ఆల్ఫా ప్లస్ బీటీ బీటా ఓకేనా. ఇది ఎలా వచ్చింది సార్ అంటే కనుక, సో ఆల్రెడీ మనకి మెయిన్ ఫార్ములా అనేది తెలుసు. ఇదిగో ఇక్కడ కూడా అదే ఉంది చూడు, ఏటీ ఆల్ఫా ప్లస్ బీటీ ఆల్ఫా. ఇది కూడా చాలా సింపుల్ నాన్న. సో ఇది కూడా ఎలాగో నేను క్లియర్ కట్గా చెప్తాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ ఏటీ ఆల్ఫా ప్లస్ బీటీ బీటా అని ఇచ్చిన తర్వాత ఏఎస్ఆర్ టీఎస్ఆర్. ఆల్ఫా అంటే ఎంతనా మనకి x1 y1 z1 అంతేనా. సరే, వేసుకున్నాను. నెక్స్ట్ బీటీ బీటా అంటే x2 y2 z2 క్లియర్ కట్గా వేసుకున్నా ఓకేనా. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చిన ఫార్ములా ప్రకారం మనం ఇప్పుడు ఏం చేద్దాం, సబ్స్టిట్యూట్ అయితే చేద్దాం. నెక్స్ట్ చూడన్నా, a ఇంటూ x1 మైనస్ y1 నెక్స్ట్ x1 మైనస్ z1 ప్లస్ b ఇంటూ x2 మైనస్ y2 నెక్స్ట్ x2 z2 ఓకేనా. అంటే వీటిగా మల్టిప్లై చేసా. ఇదిగో x1 y1 x1 z1 x2 y2 x2 z2 ఓకేనా. క్లియర్ కట్గా అర్థమైంది కదా. సరే, ఇప్పుడు చూడు. ఏ ఇంటూ x1 అంటే ax1 ఏ ఇంటూ y1 అంటే మైనస్ ay1 కామా నెక్స్ట్ ఏ ఇంటూ x1 అంటే ax1 నెక్స్ట్ ఏ ఇంటూ z1 అంటే మైనస్ az1 నెక్స్ట్ ఇది కూడా bx2 by2 bx2 bz2 ఓకే కదా. మల్టిపుల్ చేసా ఏ తోటి b తోటి వాటి ఎలిమెంట్స్ని. సరేనా. సరే, నెక్స్ట్ చూడన్నా. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఏమొచ్చింది, ax1 ప్లస్ bx2. సో ఎలా వచ్చింది అంటే కనుక ఇలా చూడన్నా, ఇలా చూడు. ax1 bx2 ఈ రెండేంటి పాజిటివ్ ఇంటిజర్సే కదా. సరే, ax2 ప్లస్ bx2 మైనస్ ay1 మైనస్ by2 నెక్స్ట్ ax1 ప్లస్ bx2 మైనస్ az1 మైనస్ bz2 ఓకేనా. ఇది మనకి ఇప్పుడు ఎలా ఉంది నాన్న చూసుకుంటే కనుక, దేర్ ఫోర్ టీ ఇంటూ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ఏటీ ఆల్ఫా ప్లస్ బీటీ బీటా దిస్ ఈస్ కాల్డ్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఇక్కడ ఇచ్చిన దాంట్లో నేను లీనియర్ కండిషన్ అనేది సాటిస్ఫై చేసేసా. అవునా నాన్న, ఏం చేశాను, సాటిస్ఫై అయితే చేశాను. ఇంకో చూడొచ్చు, ఇదిగో ax1 ప్లస్ bx2 మైనస్ ay1 మైనస్ by2 చూడు. ax1 ప్లస్ bx2 మైనస్ ay1 మైనస్ by2 ఇక్కడ వరకు గుర్తుపెట్టుకో. నెక్స్ట్ చూడు, ax1 1 మినిట్, ఇదిగో ax1 bx2 az1 మైనస్ bz2. సో మనకి లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్లో ప్రూవ్ చేసినప్పుడు కూడా అదే కండిషన్ వచ్చింది కదా నాన్న. సో దీన్ని బట్టి ఇది ఏమనొచ్చు, లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూడండి ఒకసారి. సెకండ్ క్వశ్చన్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, టీ ఇంటూ x1 x2 x3 ఈక్వల్ టు x1 మైనస్ x2 x1 ప్లస్ x3.
సేమ్ ఇందాకలాగే ఆల్ఫా ఈక్వల్ టు x1 y1 z1 తీసుకున్నా, బీటా ఈక్వల్ టు x2 y2 z2 తీసుకున్నాను. ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసా, సింప్లిఫై చేశాను. నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ తీసుకున్నాను, ఏటీ ఆల్ఫా ప్లస్ బీటీ బీటా. ఓకేనా, అదే కదా మన ఫార్ములా. ఇందాక కూడా మనం ఏం తీసుకున్నానా చూడొచ్చు, ఏటీ ఆల్ఫా ప్లస్ బీటీ బీటా. నువ్వు ఇక్కడ చూసుకుంటే కనుక ఒక్కటి క్లారిటీ గుర్తెట్టుకున్నానా, ఇది ఎల్హెచ్ఎస్. ఇది ఎల్హెచ్ఎస్ అంటే ఫార్ములాలో ఏంట్రా, ఇదిగో ఎల్హెచ్ఎస్, ఇది ఆర్హెచ్ఎస్. ఓకేనా, క్లియర్ కట్గా అర్థమైంది కదా. సో అందుకనే మనం ఇప్పుడు ఆర్హెచ్ఎస్ చేస్తాం, యాస్టీజ్గా చేస్తాం, యాస్టీజ్గా ఫార్ములా అయితే వచ్చింది. ఓకే, దేర్ ఫోర్ టీ ఈజ్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. చాలా ఈజీ సమ్స్ నాన్న ఇది. సో దేర్ ఫోర్ థర్డ్ సమ్ కూడా చూడనా, సేమ్ ఇదే ప్రాబ్లం. యాస్టీజ్గా చూసుకోండి, ఆల్ఫా బీటా తీసుకోండి, ఫస్ట్ ఎల్హెచ్ఎస్ చేయండి, తర్వాత ఆర్హెచ్ఎస్ చేయండి, అయిపోయినట్టే. ఓకే కదా, చాలా క్లియర్గా ఉంటుంది, ఎక్కడ కన్ఫ్యూజన్ అవ్వకూడదు అంతే. ఓకేనా, సో ఇక్కడ 0 ఉంది కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్ అవుతారు. సో నో ప్రాబ్లం, మీ అందరూ మంచి పిల్లలు కాబట్టి మీ అందరికీ ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది నాకు తెలిసి. నెక్స్ట్ టీ ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ కామా 2x కామా 3x. సో నెక్స్ట్ అనమాట, దిస్ ఆల్సో లీనియరా కాదా అన్నాడు. సో ఫస్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గానే ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ తీసుకొని కట్టండి. ఆల్ఫా ఈక్వల్ టు x1 y1 z1, సేమ్ అదే ఫార్ములా, ఎక్కడైతే ఏది మారదు నాన్న, గుర్తుపెట్టుకో. సో సేమ్ ఇక్కడ వరకు కట్టేసా, దేర్ ఫోర్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకేనా, ఇప్పుడు మనం చూసిన ప్రతి ఒక్కటి కూడా మనకి లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే సాటిస్ఫై చేసింది కండిషన్. అవునా, లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ కండిషన్ అయితే సాటిస్ఫై చేసింది అంటే సరే ఇంకా మనం ఎన్ని చేసినా కానీ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతాయా అంటే అవ్వదు నాన్న. సో ఎక్కడ అవ్వదు అనేది మీకు క్లారిటీగా చెప్తాను చూడండి. ఓకేనా, స్క్వేర్స్ ఇచ్చిన, క్యూబ్స్ ఇచ్చిన, అది లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే అవ్వదు. ఎగ్జాంపుల్గా ఇక్కడ చూడన్నా, ద మ్యాపింగ్ టీ ఈజ్ టు v3 r to v1 r is defined by t into a comma b comma c equal to a square plus b square plus c square can be a linear transformation అని అడిగాడు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ ఇలాంటి స్క్వేర్లు ఇచ్చినా, లేదంటే ఏ క్యూబ్ సంథింగ్ క్యూబ్స్ ఇచ్చినా కానీ అది ఎప్పుడు మనకి లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే అవ్వదురా, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఇప్పుడు ఎలా సార్ అంటే కనుక సేమ్ యాజ్ ఇట్ ఈస్ కానీ కడదాం, మీకు ఎలా వచ్చింది అనేది అయితే క్లారిటీగా అయితే చూపిస్తాను, సరేనా. సరే చూడండి నాన్న, సేమ్ తీసుకున్న ఆల్ఫా ఈక్వల్ టు x1 y1 z1, బీటా ఈక్వల్ టు x2 y2 z2, ఎల్హెచ్ఎస్ తీసుకున్నాను, సబ్స్టిట్యూట్ చేశాను ఇక్కడ వరకు కామన్గానే. నెక్స్ట్ చూసుకుంటే కనుక టీ ఇంటూ a1 x1 ప్లస్ ఇక్కడ చూడన్నా ఎలా చెయ్యాలి అంటే కనుక ఇలా చూడు, ఏ ఇంటూ x1 ax1 ప్లస్ బి ఇంటూ x2 bx2 కామా ఏ ఇంటూ y1 ay1 a by2 az1 bz2. ఓకేనా, ఇక్కడ వరకు క్లియర్ కట్గా అర్థమైంది కదా నాన్న. ఇప్పుడు చూడరా, సో ఇప్పుడు చూసుకుంటే కనుక మనకి ఎలా వస్తుంది, ax1 ప్లస్ bx స్క్వేర్ హోల్ స్క్వేర్ వస్తుంది. ఓకేనా, హోల్ స్క్వేర్ అయితే వస్తుంది నాన్న. నెక్స్ట్ ay1 ప్లస్ by2 హోల్ స్క్వేర్ ఎలా వచ్చింది సార్ అంటే కనుక నేను క్లియర్ కట్గా చెప్పా, ఇది ఏంట్రా ఏ, ఇదేంటి బి, ఇదేంటి సి. ఇచ్చిన కండిషన్ ప్రకారం మనకి ఏం చేయమన్నారు, ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ అన్నాడు. అవునా, దేర్ ఫోర్ అట్లా నేను అలాగే కదా రాసుకోవాలి, ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ రాసుకున్నానా లేదా, రాసుకున్నాను. ఓకే, ఇక్కడ వరకు నాకు ఎల్హెచ్ఎస్ అయింది. ఆర్హెచ్ఎస్ ఈక్వల్ టు సేమ్ తీసుకున్నాను రా, సబ్స్టిట్యూట్ చేశాను. ఇక్కడ కూడా మనకి ఏమవుతుందన్నా, ఏ ఇంటూ x1 ax1, బి ఇంటూ x2 bx2. సో దేర్ ఫోర్ ay1 az1 నెక్స్ట్ by2 bz2 హోల్ స్క్వేర్ అనేది ఇచ్చాడు కదా. ఇక్కడ కూడా మనకి ఏ ఇంటూ హోల్ స్క్వేర్ అనేది ఇచ్చాడు. సో హోల్ స్క్వేర్ ఎత్తుకుంటే కనుక చూడవచ్చు ఎలా అవుతుంది, నాట్ సేమ్ రావట్లే, ఇక్కడ ఒకలాగా వస్తుంది, ఇక్కడ ఒకలాగా వస్తుంది. దేర్ ఫోర్ టీ ఇంటూ ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా ఈక్వల్ టు ఏటీ ఆల్ఫా ప్లస్ బీటీ బీటా ఈజ్ నాట్ ఏ
లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అని అయితే రాస్తాం. ఓకేనా? సరే, నెక్స్ట్ చూడనా, ఈజ్ ద మ్యాపింగ్. సో సేమ్ ప్రాబ్లం, ఇది కూడా లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వదు, ఎందుకంటే మనకి మోడ్ x, 0 అనేది ఇచ్చాడు రా. సరే, లాస్ట్ది ఇక్కడ వరకు మీ అందరికీ తెలిసిందే. నెక్స్ట్ మోడ్ ax1 ప్లస్ bx2 అని రాసుకున్నాం. మోడ్ ax1 ప్లస్ bx2. ఓకేనా? సరే, రాసుకున్న తర్వాత 0 ఓన్లీ ఇక్కడ x ఎలిమెంట్ మాత్రమే తీసుకోమన్నాడు, అదైతే గుర్తుపెట్టుకో. ఇక్కడ చూడు, ఈ సమ్లో మనకి ఏ బి సి 3 తీసుకోమన్నాడు, కానీ ఈ సమ్లో వచ్చేటప్పటికి మనకి ఓన్లీ x ఎలిమెంట్ మాత్రమే తీసుకోమన్నారు. ఓకేనా? నెక్స్ట్ దేర్ఫోర్ దిస్ ఇస్ నాట్ ఏ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అని రాస్తాం. సేమ్ RHS తీసుకున్నాను. ఇక్కడ చూడన్నా, ఈసారి a ఇంటూ x1 ax1 mod x1 ప్లస్ b ఇంటూ x2 bx2 మోడ్ మనం కలపలేం కాబట్టి, సో దేర్ఫోర్ ఇది ఏమవుతుంది, దిస్ ఈజ్ నాట్ ఏ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకేనా? చాలా ఈజీగా ఉంటుంది నాన్న. సో మీకు అర్థమైందని అనుకుంటాను. సో ప్లీజ్ మన ఛానల్ అయితే షేర్ చేయండి. ఓకేనా? సో ఈ 2 సమ్స్ కూడా సేమ్ ప్రాబ్లమ్స్ నాన్న, చూడొచ్చు మీరు. సో ఇవైతే లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్స్ అవుతాయో లేదో మీరే నాకు చెప్పాలన్నమాట. సో నేనైతే కామెంట్ చేయండి. సో ఇదైతే లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వదు, ఇదైతే లీనియర్ అవుతుందో అవ్వదో నాకైతే కింద కామెంట్ చేయండి. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో మనం ఆల్రెడీ 3rd యూనిట్ స్టార్ట్ చేశాక 2 క్లాసెస్ అయితే కంప్లీట్ చేసాం రా. సో ఈరోజు వీడియోలో మనం 3rd క్లాస్కి అయితే ఎంటర్ అవ్వబోతున్నాం. సో మీకు కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, అవైతే నేను వాట్సాప్ చేస్తానన్నమాట. ఎవరైతే నాకు మెయిన్లీ వాట్సాప్లో కాంటాక్ట్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా సెమ్ పాస్ అయ్యే విధంగా మనం క్వశ్చన్స్ అయితే పంపడం జరుగుతుంది, అది కూడా ఫ్రీగానమాట. సో అసలు ఫర్గెట్ చేయకండి. ఓకేనా? సో ఇంక లేట్ చేయకుండా ఈరోజు వీడియోలో ఒక కొత్త కాన్సెప్ట్ అయితే చూద్దాం నాన్న, చాలా ఇంపార్టెంట్. సో T/U/V ఈజ్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. యూలో ఏమున్నాయి నాన్న మనకి? సో ఇది డొమైన్, కోడొమైన్. యూలో ఆల్ఫా, బీటా అండ్ గామా, డెల్టా అయితే ఉంది. సరే, ఉన్నాయి. ఇక్కడ మనకి T ఇంటూ ఆల్ఫా, T ఇంటూ బీటా, T ఇంటూ బి, T ఇంటూ డెల్టా. సరే, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇక్కడ ఇచ్చిన కండిషన్ ప్రకారం ఏంటో తెలుసా నాన్న, యూలో ఉన్న ప్రతి ఒక్కటి వెక్టార్స్ అని మనకు తెలుసు, వీలో కూడా వెక్టార్స్. కానీ యూలో ఉన్న ఎలిమెంట్స్ మీద లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేసామనుకో, సో వి ఎలిమెంట్స్ అయితే వస్తాయంట. వి ఎలిమెంట్స్ రావడం ఏంటి, యూకి మనం లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేస్తే మనకి ఏ ఎలిమెంట్స్ వస్తాయి, విలో ఎలిమెంట్స్ వస్తాయంట. దీన్ని మనం రేంజ్ అనేది అంటాం నాన్న. ఏంటన్నా, రేంజ్ సెట్. ఎప్పుడైతే మనకి యూకి లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేసినప్పుడు వి ఎలిమెంట్స్ వస్తాయో వాటిని సెపరేట్గా రాసుకుంటే ఆ సెట్కి నేను పెట్టుకున్న పేరే రేంజ్ సెట్. ఓకేనా? రేంజ్ సెట్ అన్నమాట. సో అది ఎలా ఉంటుందంటే, రేంజ్ R ఆఫ్ T ఈక్వల్ టు టీ ఆల్ఫా బై ఆల్ఫా బిలాంగ్స్ టు యూ అన్నమాట. సో చూసావు ఇక్కడ, సో ఇక్కడ చూడన్న T ఇంటూ ఆల్ఫా బై ఆల్ఫా బిలాంగ్స్ టు యూ అంట. బట్ ఆల్ఫా బిలాంగ్స్ టు, అసలు ఆల్ఫా అనేది ఏంటి యూలో, బట్ మనకి ఏమొచ్చింది, T ఆల్ఫా వచ్చింది. అంటే ఇక్కడ ఆల్ఫాని విడిగా రాయాలన్నమాట. ఓకేనా? దేర్ఫోర్ R ఆఫ్ T సబ్సెట్ ఆఫ్ V. సో రేంజ్ సబ్సెట్ ఆఫ్ కోడొమైన్. సరే, ఇన్ కేస్ T అనేది ఆన్ టు కానీ అవ్వింది అనుకో, R ఆఫ్ T ఈజ్ ఈక్వల్ టు V అవుతుందిరా. R ఆఫ్ T ఈజ్ ఈక్వల్ టు V అయితే అవుతుంది. ఎలాగంటే కనుక, ఇది యూ, ఇది V సెట్ అనుకుంటే చూడన్న, ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, XYZ సంథింగ్ ఉన్నాయి యూలో. అవునా? ఇవన్నీ కూడా చూడన్న, ఆల్ఫా 0 బార్కి, బీటా T/బీటాకి, V 0 బార్ క్యాప్కి, డెల్టా కూడా
నెక్స్ట్ ఎక్స్ కూడా అండ్ టీ వచ్చేసి టీ ఆఫ్ వికి. ఇక్కడ ఇది వచ్చేసి ఏంటన్నా జీరో బార్ క్యాప్ అన్నమాట. ఓకేనా, ఇది ఓకేనా. సో ఈ సింబల్ ఆల్రెడీ మనకు తెలుసు కదా. ఓకేనా, సరే నెక్స్ట్ చూడు. ఏంటి సార్ ఇక్కడ అసలు మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారంటే, ఇక్కడ ఆల్ఫా కామా డెల్టా గామా డెల్టా ఎక్స్ వీటిని నల్ స్పేస్ అని అయితే అంటారా. ఎందుకంటారు? సరే క్లియర్ కట్గా చూడు. ఇక్కడ జీరో బార్ క్యాప్కి ఏది ఇంటరాక్ట్ అయి ఉన్నాయి? ఆల్ఫా, నెక్స్ట్ డెల్టా, నెక్స్ట్ గామా, అవునా, గామా, ఇంకొకటి ఎక్స్. ఈ 4 కూడా దేనికొన్నాయినా జీరో బార్ క్యాప్కి అయితే ఇంటరాక్ట్ అవి ఉన్నాయి. అవునా, సో అవే ఇక్కడ రాసా. వాటిని ఏమంటారంట? నల్ స్పేస్ అని అయితే అంటారంట. సరే, ఎన్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఆల్ఫా బిలాంగ్స్ టు యూ, దేర్ ఫోర్ టీ ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ టు జీరో బార్ క్యాప్ అన్నమాట. నెక్స్ట్ ఎన్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా కామా బీటా గామా డెల్టా ఎక్స్. ఇవన్నీ దేంట్లో ఎలిమెంట్స్ రా? యూలో ఎలిమెంట్స్. బట్ మనకి ఏమొచ్చింది? ఎన్ ఆఫ్ టీ సబ్సెట్ ఆఫ్ యూ, దేర్ ఫోర్ జీరో బార్ ఈజ్ బిలాంగ్స్ టు ఎన్ ఆఫ్ టీ అనమాట. ఓకే కదా నాన్న. సో ఇక్కడ వరకు క్లియర్ కట్గా అయితే వినండి. సో నెక్స్ట్ ఇప్పుడు మనం థీరం 5 మార్క్స్ది ఇంపార్టెంట్ థీరం అయితే డిస్కస్ చేద్దాం. సరే నెక్స్ట్ ఉన్నానా, let u of f and v of f be two vector spaces. ఇక్కడ vf అండ్ u of f అనేది ఇక్కడ వెక్టార్ స్పేసెస్ అంట రెండు. let t is to u to v be a linear transformation, then the range set r of t subspace of v of f. ఓకే, ప్రూఫ్ చూద్దాం నాన్న. గివెన్ t is to u to v లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇచ్చింది, రాసుకున్నాను. నెక్స్ట్ ఆర్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు టీ ఆఫ్ ఆల్ఫా బై ఆల్ఫా బిలాంగ్స్ టు యూ. అవునా, ఇది మనకి తెలిసిన ఫార్ములా, ఇదిగో రేంజ్ ఫార్ములా. ఓకేనా, రాసుకున్నాం. క్లెయిమ్ ఏంటన్నా, ఆర్ ఆఫ్ టీ సబ్స్పేస్ ఆఫ్ వి అని అయితే చూపించమన్నాడు. ఇగో ఆర్ ఆఫ్ టీ సబ్స్పేస్ ఆఫ్ వి ఆఫ్ ఎఫ్ అని అయితే చూపించమన్నాడు. సో సరే తీసుకోవచ్చు. సిన్స్ జీరో బిలాంగ్స్ టు యూ అని అయితే అనుకుంటున్నా. జీరో బిలాంగ్స్ టు యూ, దేర్ ఫోర్ టీ ఇంటూ జీరో బార్ బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ టీ. అంతే కదా నాన్న. ఆర్ ఆఫ్ టీ ఎందుకు అవుతుంది అంటే కనుక ఇక్కడ టీని ఆర్ ఏంటన్నా సబ్సెట్, సబ్సెట్లు కాబట్టి దేర్ ఫోర్ జీరో బార్ క్యాప్ బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ టీ. ఓకే, ఆర్ ఆఫ్ టీ ఈజ్ నాన్ ఎంప్టీ సబ్సెట్. ఆల్ఫా అండ్ ఆల్ఫా 2 బిలాంగ్స్ టు యూ and beta 2 belongs to R of t such that beta 1 equal to t alpha, beta 2 is equal to t alpha 2. ఓకేనా, సరే నెక్స్ట్ చూడు. a comma b belongs to f, a alpha 1 plus b alpha 1 belongs to u, since t into a alpha 1 plus b alpha 2 belongs to R of t. ఓకే, ఇట్లా కానీ మనం టీతో మల్టిప్లై చేస్తే ఏమొస్తుందన్నా, ఏటీ ఆల్ఫా 1 ప్లస్ బీటీ ఆల్ఫా 2 అనేది వస్తుంది. సరే నెక్స్ట్ చూడన్నా, ఇక్కడ మనకు వచ్చింది ఏంటి? ఏ బీటా 1 ప్లస్ బీ బీటా 2 బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ టీ. ఇక్కడ ఏ కామా బీ బిలాంగ్స్ టు ఏమో ఎఫ్, ఇక్కడ బీ1 బీటా బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ టీ. దేర్ ఫోర్ వచ్చింది కదా నాన్న, ఆర్ ఆఫ్ టీ ఈజ్ సబ్స్పేస్ ఆఫ్ వి. ఆర్ ఆఫ్ టీ సబ్స్పేస్ ఆఫ్ వి. ఎలా వచ్చింది అంటే కనుక ఇక్కడ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్ రా. అవునా, గుర్తుపెట్టుకో, ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్. సరే నెక్స్ట్ ఇక్కడ మనకి ఏమొచ్చింది? ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్. బీటా 1 బీటా 2 బిలాంగ్స్ టు దేంట్లోనా? ఆర్ ఆఫ్ టీ. ఓకే, ఇక్కడ కూడా మనకి ఏమొచ్చింది చెప్పు? బీటా కామా బీటా 2 బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ టీ. సో ఒకదానికొకటి ఇప్పుడు సబ్సెట్ అయినట్టే కదా. దేర్ ఫోర్ ఆర్ ఆఫ్ టీ సబ్స్పేస్ ఆఫ్ వి. సో ఈ రెండింటిని నేను ఇక్కడ తీసుకుంటే కనుక నాకు బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ టీ అని తీసుకుంటే చివరికి నాకు రెండు కూడా సబ్స్పేస్ అనేది వచ్చింది. అవునా, దేర్ ఫోర్ రో ఆఫ్ టీ ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ ఆర్ ఆఫ్ టీ. ఓకేనా, సో ఇది చాలా ఇంపార్టెంట్ నాన్న, గుర్తుపెట్టుకోండి. చాలా 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 ఇంపార్టెంట్.
ఓకేనా. సరే నెక్స్ట్ చూద్దాం. The u of f and v of f two vector spaces and t is to u to v a linear transformation. The null space n of t is subspace of u of f. u of f అంట. సో ఎందుకు కదిలిపోతున్నావు, కుదురుండలేవా? సరే చూడనా, ఇచ్చింది తీసుకున్నా, ఫార్ములా వేసుకున్నాను. క్లెయిమ్ ఏంటి, ఎన్ ఆఫ్ టీ సబ్స్పేస్ ఆఫ్ యూ. ఓకేనా, ఎన్ ఆఫ్ టీ సబ్స్పేస్ ఆఫ్ యూ అని అయితే చూపించాలి. సో ఇక్కడ చూడనా, ఎన్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా బిలాంగ్స్ టు యూ. ఆల్ఫా బిలాంగ్స్ టు యూ. ఎన్ ఆఫ్ టీ ఫార్ములా ఏంట్రా, ఆల్ఫా బిలాంగ్స్ టు యూ బై టీ ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0/క్యాప్. అంతే కదా, 0/క్యాప్. సరే అదే వేసుకున్నానా లేదా, ఇక్కడ చూడండి అదే వేసుకున్నాను కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఎన్ ఆఫ్ టీ సబ్స్పేస్ ఆఫ్ యూ. క్లియర్లీ టీ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0/క్యాప్. 0/క్యాప్ అంతే కదా నాన్న. సో 0/క్యాప్ అవుతుంది కదా, అవుతుంది. నెక్స్ట్ 0/క్యాప్ అవ్వింది అంటే కనుక ఆటోమేటిక్గా దేనికి ఈక్వల్ అవుతుంది, ఎన్ ఆఫ్ టీకి. ఓకే, దేర్ ఫోర్ ఎన్ ఆఫ్ టీ ఈజ్ నాన్ ఎంటీ సబ్సెట్ ఆఫ్ యూ. ఓకేనా. సో ఇక్కడ ఎన్ ఆఫ్ టీ అనేది నాన్ ఎంసెట్ అనేది మనకైతే ప్రూవ్ అయింది. లెట్ సేమ్ ఇందాకట్లాగే ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్ అని తీసుకుంటాం అండ్ ఆల్ఫా కామా బిలాంగ్స్ టు ఎన్ ఆఫ్ టీ అని తీసుకోవాలి. ఏంటన్నా, ఎన్ ఆఫ్ టీ. సరే టీ ఆల్ఫా ఈక్వల్ టు 0/క్యాప్, టీ బీటా ఈజ్ ఈక్వల్ టు 0/క్యాప్. కన్సిడర్ టీ ఇంటూ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా. దేర్ ఫోర్ ఏమొస్తుందన్న, ఏటీ ఆల్ఫా ప్లస్ బీటీ ఆల్ఫా. ఏ నార్మల్ టీ ఆల్ఫా అంటే అంటున్నాను మనకి 0/క్యాప్. సో యాస్టీజ్గా అయితే సబ్స్టిట్యూట్ చేసా. ప్లస్ బి ఇంటూ టీ బీటా అంటే 0/క్యాప్ పెట్టుకున్నాను. ఏ ఇంటూ 0/క్యాప్ అంటే 0/క్యాపే, బి ఇంటూ 0/క్యాప్ అంటే 0/క్యాపే. ఈ రెండింటిని కలపగానే మనకు వచ్చేది 0/క్యాపే. దేర్ ఫోర్ ఇప్పుడు చూడనా మనకి ఏం వచ్చింది, టీ ఇంటూ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ఈక్వల్ టు 0/క్యాప్ అని అయితే వచ్చింది. అవునా, 0/క్యాప్. దేర్ ఫోర్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు ఎన్ ఆఫ్ టీ. అంతే కదా నాన్న. సో 0/క్యాప్ అనేది దేంట్లో నాన్న, యూలో ఎలిమెంట్. అవునా, టీలో ఎలిమెంట్. బట్ మనకి ఇక్కడ ఆల్ఫా అనేది దేంట్లో ఎలిమెంట్ నాన్న, యూలో ఎలిమెంట్ లేదా. యూ ఎలిమెంట్ తీసుకుంటే మనకి వి ఎలిమెంట్ వచ్చిందా లేదా, వచ్చింది. దేర్ ఫోర్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు ఎన్ ఆఫ్ టీ. ఎన్ ఆఫ్ టీ ఈజ్ సబ్స్పేస్ ఆఫ్ యూ. ఓకే, ఎన్ ఆఫ్ టీని కెర్నల్ ఆర్ నల్ స్పేస్ అని అయితే అంటారా. డైమెన్షన్ ఎగ్జిస్ట్ అవుద్ది కానీ అవుద్ది, బట్ డైమెన్షన్ ఎన్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఆఫ్ టీ అని అయితే అంటారు. ఏంటన్నా, మ్యూ ఆఫ్ టీ. దేర్ ఫోర్ డైమెన్షన్ ఆర్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు రో ఆఫ్ టీ అని అయితే అంటారని మీకు ఇందాక చెప్పా. ఇదిగో ఇది ఫార్ములా, ఇది దీని ఫార్ములా. డైమెన్షన్ ఎన్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏంటన్నా, మ్యూ ఆఫ్ టీ. మ్యూ ఆఫ్ టీ. ఓకేనా. సో ఇది ఈరోజు చిన్నది కొత్త టాపిక్ మరియు ఒక 2 థియరమ్స్ అయితే చెప్పాను కదా నాన్న. చాలా చాలా ఇంపార్టెంట్ థియరం. ఫస్ట్ వన్ చాలా ఈజీగా ఉంటాయిరా, కొంచెం దృష్టి పెడితే మనకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో ఈరోజు వీడియో మీకు నచ్చినట్టయితే కనుక సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో ఈరోజు వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ థియరం అయితే డిస్కస్ చేద్దాం నాన్న. ర్యాంక్ నల్టీ యూ థీరం అని చాలా ఇంపార్టెంట్ థీరం అన్నమాట. సో అర్థమయ్యే విధంగా, అర్థం కాని విధంగా, అర్థమవుతూ ఉన్నా సరే ఖచ్చితంగా వినండి. చాలా ఇంపార్టెంట్, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కొంచెం స్లోగా అయితే చెప్దాం ఇది, ఓకేనా, ఇంపార్టెంట్ కాబట్టి. సరే, లెట్ యూ ఆఫ్ ఎఫ్ అండ్ వి ఆఫ్ ఎఫ్ టూ వెక్టర్ స్పేసెస్ టీ ఈస్ టు యూ టు బి లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. లెట్ యూ బి ఫైనైట్ డైమెన్షన్, దెన్ రో ఆఫ్ టీ అండ్ మ్యూ ఆఫ్ టీ ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ యూ అని అయితే చూపించాలి. సో ఇక్కడ మనకి 2 కండిషన్స్ ఇచ్చాడు నాన్న. ఇక్కడ ఏంటి నాన్న, ర్యాంక్ ఆఫ్ టీని నల్ టీని కలిపి డైమెన్షన్ ఆఫ్ టీ అని అయితే చూపించాలి ఫస్ట్ థింగ్. నెక్స్ట్ యూ ఆఫ్ ఎఫ్ అండ్ వి ఆఫ్ ఎఫ్ 2 వెక్టర్ స్పేసెస్ అని కూడా ఇచ్చాడు.
సరే చూద్దాం. ప్రూఫ్ గివెన్ టీ ఈస్ టు యూ టు వి బి లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇచ్చింది రాసుకున్నాను నాన్న, అంతే. ఓకేనా. ఎన్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు మన ఫార్ములా ఏంటి నాన్న, ఆల్ఫా బిలాంగ్స్ టు యూ, టీ ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0/cap ఈజ్ ఏ నల్ స్పేస్. అవునా. సరే, సిన్స్ ఎన్ ఆఫ్ టీ ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ FDVS యూ, దెన్ ఎన్ ఆఫ్ టీ ఈజ్ ఆల్సో FDVS. ఇక్కడ చూడన్నా ఎన్ ఆఫ్ టీ సబ్ స్పేసెస్ ఆఫ్ FDVS. అవునా. ఆటోమేటిక్గా అప్పుడు యూ కూడా ఏమవుతుందన్న, ఎన్ ఆఫ్ టీ ఈజ్ ఆల్సో యూ, దెన్ ఎన్ ఆఫ్ టీ ఈజ్ ఆల్సో FDVS. ఓకేనా. FDVS. సో FDVS అంటే ఫంక్షన్ డైమెన్షన్ వెక్టార్ స్పేస్. ఓకేనా. సరే కదా నాన్న. సరే, ఇప్పుడు క్లారిటీగా వినండిరా. ఎన్ ఆఫ్ టీ అనేది సబ్ స్పేస్ ఆఫ్ FDVS. ఓకేనా. సరే, దెన్ ఆటోమేటిక్గా ఎన్ ఆఫ్ టీ ఈజ్ ఆల్సో సబ్ స్పేస్ ఆఫ్ FDVS అంట. సరే, లెట్ ఎస్ అనే ఒక సెట్ తీసుకుంటున్నాను నాన్న. ఫైనైట్ సెట్ ఆల్ఫా 1 టు ఆల్ఫా k, ఆల్ఫా 1, ఆల్ఫా 2, ఆల్ఫా 3 ఇలా సో ఆన్ ఆల్ఫా k వరకు ఒక సెట్ అయితే తీసుకున్నాం. బి ద బేసిస్ ఆఫ్ ఎన్ ఆఫ్ టీ. ఓకేనా. సరే చూడు, మన ఫస్ట్ కండిషన్ ఏంటన్నా, డైమెన్షన్ ఎన్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఆఫ్ టీ అని అయితే చూపించాలి. సరే చూపిద్దాం. ఈక్వల్ టు నల్ టీ ఈక్వల్ టు k, అంతే కదా. సరే, సిన్స్ ఎస్ ఈ సబ్సెట్ ఆఫ్ ఎన్ ఆఫ్ టీ. అవునా. ఎస్ అనేది ఎన్ ఆఫ్ టీకి సబ్సెట్. సరే, టీ ఇంటూ ఆల్ఫా 1 ఈజ్ ఈక్వల్ టు 0/cap. ఇక్కడ ఎస్ అంటే ఏంటన్నా, ఆల్ఫా 1, ఆల్ఫా 2, ఆల్ఫా 3. ఎన్ ఆఫ్ టీ అంటే ఏంటరా మనకి ఇక్కడ, ఇదిగో ఇది 0/cap. ఓకేనా. సరే చూడన్నాను ఈసారి. ఆటోమేటిక్గా అప్పుడు ఏమవుతుంది, టీ ఆల్ఫా ఈక్వల్ టు 0/cap, నెక్స్ట్ టీ ఆల్ఫా 2 ఈక్వల్ టు 0/cap, సో ఆన్ అలా సబ్స్టిట్యూట్ చేయగా ఇక్కడ టీ ఆఫ్ ఆల్ఫా k ఈజ్ ఈక్వల్ టు 0/cap అయితే వచ్చింది. ఓకేనా. సరే, సిన్స్ ఎస్ ఈజ్ ఎల్ఐ, ఎస్ క్యాన్ బి ఎక్స్టెండెడ్ టు ఫార్మ్ ఏ బేసిస్ని ఫామ్ చేయాలంటే కొన్నిసార్లు మనం ఎక్స్టెండ్ చేయాలని మీకు తెలుసు కదా. సో ఇప్పుడు నేను అదే చేస్తున్నాను నాన్న. ఏం చేస్తాను, ఎక్స్టెండ్ అయితే చేస్తున్నాను. ఓకేనా. ఈజ్ ద బేసిస్ ఆఫ్ ఎక్స్టెండ్. Therefore n of t is equal to subset of u, s1 is equal to alpha k. సో నేను ఎక్స్పాండ్ చేశాను కాబట్టి ఎక్స్ట్రాగా నేను ఏం తీసుకున్నానంటే θ1, θ2, θm వరకు అయితే తీసుకున్నా. బి ద ఎక్స్టెన్షన్ ఫ్రమ్ ఆఫ్ బేసిస్ ఆఫ్ u, డైమెన్షన్ u ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ m. ఓకేనా. డైమెన్షన్ u ఈజ్ ఈక్వల్ టు ఎంతనా, k ప్లస్ m. ఇక్కడ k అంటే ఎంతనా, ఆల్ఫా k, m అంటే ఇది. ఎందుకు వచ్చింది అంటే కనుక మనం ఎక్స్పాండ్ చేసుకున్నాం, బేసిస్ అవ్వడానికి ఎక్స్పాండ్ చేసాం అక్కడ ఉన్న సెట్ని. అవునా. అప్పుడే మనకి ఆల్ఫా టు θm వరకు ఒక సెట్ అనేది వచ్చింది. సో దీనికి మనం పెట్టుకున్న పేరే S1. ఓకేనా. S1 అన్నమాట. సో అట్లా ఎక్స్టెన్షన్ ఖచ్చితంగా ఏమైంది, బేసిస్ ఆఫ్ యూ అయింది. అవునా. బేసిస్ ఆఫ్ యూ అయిందా లేదా, ఇదిగో ఆల్ఫాని తీసుకున్నాం ఒక సెట్. సో అది ఎక్స్పాండ్ చేస్తే టీటా కానీ θm వరకు వెళ్ళింది. సో ఇక్కడ ఈ సెట్ ఇప్పుడు దేంట్లోకి, యూలోదే కదనా, అంటే యూ అనేది ఏంటి, బేసిస్ అయినట్టు. ఓకే కదా. సరే, నెక్స్ట్ చూడు. నవ్ వి షో దట్ S1 ఈజ్ ఈక్వల్ టు సెకండ్ సెట్కి ఇందాక రాసాం కదా నాన్న. ఫస్ట్ సెట్కి ఎలా రాసాం, ఆల్ఫా 1 ఈజ్ ఈక్వల్ టు 0/cap సంథింగ్ రాసాం కదా. ఇప్పుడు ఎలా రాయాలి దీనికి, టీ ఇంటూ θ1, టీ ఇంటూ θ2, సో ఆన్ టీ ఇంటూ θm. నేను ఎక్స్పాండ్ చేయడానికి తీసుకున్న సెట్కి కూడా టీని అయితే మల్టిపుల్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది, బేసిస్ ఆఫ్ ఆర్ ఆఫ్ టీ, హెన్స్ షో దట్ డైమెన్షన్ ఆఫ్ ఆర్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ర్యాంక్ టీ అన్నమాట. నౌ ఎస్ని మనం బేసిస్ అనేది చూపించాలి, ఎస్ని బేసిస్ అని చూపించాలి. S1 ఈజ్ ఈక్వల్ టు బేసిస్ అని ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఎస్ని అయితే ఏమని చూపించాలి, బేసిస్ అనేది చూపించాలి. సరే చూపిద్దాం నాన్న. సో ఇప్పుడు దీన్ని మనం బేసిస్ అనేది చూపిద్దాం. కన్సిడర్ a1 ప్లస్ tθ ప్లస్ a2 tθ ప్లస్ సో ఆన్ a పవర్ m θm ఈక్వల్ టు 0/cap. 0/cap ఎందుకు అంటే ఇట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ వి.
ఏంటన్నా ఇట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ వి కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుందన్న టీ కామన్ తీసుకుంటే కనుక సెట్ నుంచి A1 తీటా ప్లస్ A2 తీటా ప్లస్ సో ఆన్ అలా వస్తూనే ఉంటాయి ఈక్వల్ టు 0/cap. ఓకేనా. నెక్స్ట్ A1 తీటా 1 ప్లస్ A2 తీటా ప్లస్ AM తీటా M బిలాంగ్స్ టు N ఆఫ్ T ఈక్వల్ టు L ఆఫ్ S అయితే అవుతుందన్న. ఏంటి L ఆఫ్ S అయితే అవుతుంది, అవునా. సో ఇక్కడ వరకు క్లియర్ కట్గా అర్థమైంది కదా నాన్న. సో ఇక్కడ నేను తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటన్నా ఇక్కడ వరకు వచ్చింది తీటా 1 టీని కామన్ తీసేసా, మిగిలిన సెట్ని బిలాంగ్స్ టు N ఆఫ్ T ఈక్వల్ టు L ఆఫ్ S అనేది అనుకుంటున్నాను. ఓకేనా. ఇట్ క్యాన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ L డాట్ C ఆఫ్ C. ఓకేనా. లీనియర్ కాంప్లెక్స్ A1 తీటా 1 ప్లస్ A2 తీటా ప్లస్ సో ఆన్ AM తీటా M ఇవన్నీ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతాయి నాన్న, ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఈ ఒకటి ఉంది అది మర్చిపోవద్దు, ఈక్వల్ టు B1 ఆల్ఫా 1 ప్లస్ సో ఆన్ B ఆల్ఫా K ఆల్ఫా. సరే ఇప్పుడు చూడు ఇక్కడ ఈక్వల్ టు ఇది B ఆల్ఫా K ఆల్ఫా ఉన్న వాటిని మనం ఇట్ సైడ్ తీసుకొచ్చేసామనుకో మైనస్ అవుతాయి కదరా, అదే రాస్తున్నాను చూడు. A1 తీటా 1 సో ఆన్ AM తీటా వరకు కామన్ ఇట్ సైడ్కి వస్తే మైనస్ B1 ఆల్ఫా 1 మైనస్ సో ఆన్ BK ఆల్ఫాకి ఈక్వల్ టు 0 ఓకేనా. ఇక్కడ L డాట్ C ఈజ్ ఈక్వల్ టు S1 ఈజ్ ఈక్వల్ టు 0 ఎంతనా 0. ఈ సెట్ మొత్తాన్ని మనం పెట్టుకున్న పేరు ఏంటన్నా S1. ఓకేనా, గుర్తుపెట్టుకో. ఆల్ఫాకే తీటా 1 తీటా M వరకు పెట్టుకున్న పేరు S1. ఓకేనా. ఇక్కడ A1 ఈక్వల్ టు 0 అయ్యింది, AM ఈక్వల్ టు 0 అయింది, B1 ఈక్వల్ టు 0 అయింది, సో ఆన్ BK ఈక్వల్ టు కూడా 0. సో దేర్ ఫోర్ ఇట్ ఈజ్ ఏంటన్నా లీనియర్లీ ఇండిపెండెంట్ అని అయితే రాసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ కాన్స్టెంట్స్ అయితే 0 అయిపోయినాయి కాబట్టి ఇట్ ఈస్ లీనియర్లీ ఇండిపెండెంట్. సో ఇంకొక సెకండ్ కండిషన్ ఉంది, అది కూడా ప్రూవ్ చేద్దాం. L ఆఫ్ S ఈక్వల్ టు R ఆఫ్ T ఆఫ్ S అనేది చూపించాలన్నా చూపిద్దాం. B బిలాంగ్స్ టు R ఆఫ్ T అని అయితే తీసుకున్నాం. బీటా బిలాంగ్స్ టు R ఆఫ్ T. దేర్ ఎగ్జిస్ట్ ఆల్ఫా బిలాంగ్స్ టు U సచ్ దట్ T ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా సిన్స్ ఆల్ఫా బిలాంగ్స్ టు U L ఆఫ్ S1. ఓకేనా. సరే ఇక్కడైతే నేను ఒక సెట్ని తీసుకుంటా. C1 ఆల్ఫా 1 C2 ఆల్ఫా 2 సో ఆన్ D1 తీటా 1 D2 తీటా 2 సో ఆన్ DM TM. అప్లై T ఆల్ఫా ఆన్ బోత్ సైడ్స్. ఓకేనా. కన్సిడర్ బీటా ఈజ్ ఈక్వల్ టు T ఆల్ఫా. సరే సెట్ తీసుకున్నాను, సేమ్ సెట్. టీని అయితే అప్లై చేయమన్నారు కాబట్టి అప్లై చేసా. నెక్స్ట్ ఇప్పుడు ఏమొస్తుంది C1 తీటా ఆల్ఫా 1 ప్లస్ C2 తీటా ఆల్ఫా 2 ప్లస్ ఖచ్చితంగా ఇక్కడ మనకి ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఇవన్నీ ఏమవుతాయి నాన్న జీరోస్ అయితే అయిపోతాయి. దేర్ ఫోర్ మనకి మిగిలింది ఏంట్రా D1 తీటా 1 ప్లస్ D2 తీటా 2 ప్లస్ సో ఆన్ DM TMT ఈక్వల్ టు ఓకేనా L ఆఫ్ C ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ S1 బిలాంగ్స్ టు L ఆఫ్ S1 ఎలిమెంట్స్ బిలాంగ్స్ టు L ఆఫ్ S1 అయితే అయింది. Therefore beta belongs to L of S1. Beta belongs to R of T. Beta belongs to L of S1. R of T is subset of L of S1. ఓకే, ఇది ఈక్వేషన్ 2 అని అయితే తీసుకున్నా. ఇక్కడ వరకు క్లారిటీగా అర్థమైంది కదా నాన్న. ఫ్రమ్ 1 and 2 మనం ఏం రాసుకోవచ్చురా, L of S1 equal to R of T. S1 is basis of R of T. Therefore, dimension of R of T is equal to M. Dimension of R of T plus dimension of N of T is equal to M plus K equal to dimension of U కి అయితే ఈక్వల్ అయింది. సో ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం నాన్న. ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే ఒక్కసారి వాచ్ అగైన్, ఈజీగా అర్థమవుతుంది. సో ఒక్కసారికి అర్థమయ్యే కాన్సెప్ట్ అయితే అస్సలు కాదు, మరీ చెప్తున్నాను. అందుకే ఇంకొకసారి చూడండి, మీకు క్లియర్ కట్గా అయితే అర్థమవుతుందిరా. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం.
హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మాస్టర్స్ తెలుగు. లాస్ట్ క్లాస్లో మనం ర్యాంక్ యూనిటీ థియరం అనేది ఒకటి డిస్కస్ చేసాం కదా. అది చాలా 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 ఇంపార్టెంట్ థియరం అన్నమాట. అది కానీ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఒక్కసారి వెళ్ళి చూడండి, పక్కా 10 మార్క్స్కి డ్యామ్ షూర్ ఉంటుంది. సో మన ఛానల్ ఓపెన్ చేయండి, ప్లేలిస్ట్లో అయితే మీకు కనిపిస్తుంది, లీనియర్ ఆల్జిబ్రా ప్లేలిస్ట్లో. ఓకేనా? సరే, ఈరోజు వీడియోలో మనం ర్యాంక్ యూనిటీ మీద ఒక 2-3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి అయితే స్టెప్ బై స్టెప్ అయితే డిస్కస్ చేద్దాం. ఇన్ కేస్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఇంకా మీరు షేర్ చేయకపోతే మన ఛానల్ని ఒక్కసారి అయితే వెళ్ళి ఒక్క షేర్ బటన్ అయితే అలా క్లిక్ చేయండి. ఓకేనా? సరే, చూద్దాం. ఫైండ్ ద నల్ స్పేస్ రేంజ్ ర్యాంక్ అండ్ యూనిటీ ఆఫ్ ద ట్రాన్స్ఫర్మేషన్ T is to R2 and R³ defined by T into x comma y alpha plus x plus y కామా x మైనస్ y కామా ఆల్ఫా. సో ఇక్కడ R² అనేది డొమైన్ నాన్న, R³ అనేది కోడొమైన్. ఓకేనా? సరే, డైమెన్షన్ ఆఫ్ R2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 2 అయితే అవుతుంది. దేర్ ఫోర్ వీ నో దట్, మనకు తెలుసు ఏంటి, 1,0 అండ్ 0,1. ఇవన్నీ మనకి ఆల్రెడీ ముందు క్లాస్లో అయితే డిస్కస్ చేస్తాం. ఎలా వస్తాయి? స్టాండర్డ్ బేసిస్ ఆఫ్ R2 ఎంత అవుతుందని ఇప్పుడు ఎక్స్ వై కదా, వీటి ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి, ఈజీగా ఉంటుంది. T into 1,0 అంటే 1 + 0 1 - 0 0. ఓకేనా? సో ఇక్కడ ఇదేమో ఎక్స్ వై, ఇక్కడేమో ఇది ఎక్స్ వై. T of 0 1, సబ్స్టిట్యూట్ చేసుకుంటే 0 + 1 0 - 1 అండ్ 1. ఓకేనా? దేర్ ఫోర్ ఏమొస్తుందన్న, 1 + 0 అంటే 1, 1 - 0 అంటే 1, 0 1 - 1 1 వచ్చిందా? R of T ఈజ్ ఈక్వల్ టు మనకు ఇప్పుడు ఎంత వచ్చినట్టు నాన్న, 1 1 0 1 -1 1 అయితే వచ్చింది. సరే, కన్సిడర్ సెట్ని అయితే కన్సిడర్ చేస్తున్నాను. చూడు, 1 1 0 1 - 1 0. సో ఇక్కడ నాకు ఇది 0 అవ్వాలరా. ఇది 0 అవ్వాలంటే నేను సింపుల్గా ఏం చేయాలి, R2లోంచి R1 తీసేస్తే 0 అయిపోద్ది కదా. 1 - 1 ఏమవుతుందని ఇక్కడ 0 అయితే అవుతుంది. అదే రాసిన, 1 - 1 = 0 1 - ఇక్కడ 1 - 1 ఉంటుంది కాబట్టి ఆల్రెడీ -2 అండ్ 0 - 0 1. ఓకేనా? ఇక్కడ ర్యాంక్ వచ్చేసి ఎంత నాన్న, 2. ఎంత 2 ర్యాంక్ అని నువ్వు ఎలా చెప్పేశారు సార్ అంటే కనుక, నాన్ జీరో ఎలిమెంట్ సెట్స్ అన్నీ కూడా ర్యాంక్లోకి వస్తాయిరా. ఎంత? ర్యాంక్లోకి. సో ఇప్పుడు అర్థం కాకపోయినా ఏం కంగారు పడద్దు, మీకు ఫ్యూచర్లో ఇంకా బాగా అయితే అర్థమవుతుంది. ఓకేనా? రానున్న తేదీల్లో ఇంకా క్లియర్ కట్గా అయితే అర్థమవుతుంది. సో S1 ఈజ్ ఈక్వల్ టు 1 1 0 అండ్ 0 - 2, 1. ఇదేంటి? బేసిస్ ఆఫ్ R of T. బేసిస్ ఆఫ్ R of T అంతేనా? సో డైమెన్షన్ ఆఫ్ R of T ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఎంత నాన్న, 2. ఎంత? 2. ఎంత? ర్యాంక్ 2 కాబట్టి డైమెన్షన్ ఆఫ్ R of T ఈజ్ ఈక్వల్ టు 2. ఓకేనా? సరే, కన్సిడర్ T of alpha ఈజ్ ఈక్వల్ టు 0 బార్ అనుకుంటే x + y = 0, x - y = 0 అండ్ y = 0. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే కనుక నాన్న, ఇక్కడ y = 0 అన్నాడు. దేర్ ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు ఆటోమేటిక్గా 0 వస్తుంది. ఎలా వస్తుంది అంటే కనుక చూడన్న, ఇక్కడ y = 0 అని వచ్చింది మనకు ఆల్రెడీ. అంటే ఇక్కడ ఒక కండిషన్ ఉంది, x - y = 0 అని ఒక కండిషన్ ఉంది. సరే పెడదాం, x - 0 ఎలా వచ్చింది, y = 0 కాబట్టి. దేర్ ఫోర్ ఇంకా 0 పోతుంది అంటే ఇచ్చడికి వస్తే ఏమవుతుంది, 0 0 అయిపోద్ది ఇంకా. దేర్ ఫోర్ x = 0 వచ్చిందా లేదా? వచ్చింది కాబట్టి. ఓకేనా? ఇప్పుడు x 0 y 0 అంటే దేర్ ఫోర్ ఆల్ఫా ఈక్వల్ టు x, y = 0, 0 అంటే ఆల్ఫా అంటే n of T ఈజ్ ఈక్వల్ టు 0, 0. నల్ T ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ n of T ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందన్న, 0 అయితే వచ్చింది. ర్యాంక్ T ప్లస్ నల్ T ఈక్వల్ టు 2 + 0 2 2 + 0 = 2. ఇక్కడ ర్యాంక్ ఎంత నాన్న, 2. నల్ ఆఫ్ T ఎంత, 0 కదా ఇంకా మనకి, 0 ఈక్వల్ టు ఎంత, 2. సో దేర్ ఫోర్ డైమెన్షన్ ఆఫ్ R2 ఈజ్ ఈక్వల్ టు వెరిఫై ర్యాంక్ థీరం. ఇక్కడ మనకి డైమెన్షన్ ఆఫ్ R of T ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది. చివరిగా మనకి ఇది కలిపినా సరే 2 వచ్చింది కాబట్టి దేర్ ఫోర్ ఇట్ సాటిస్ఫైస్.
సో నెక్స్ట్ది కూడా సేమ్ ఎలాగే నాన్న ఒకసారి చూసుకోండి. సేమ్ ప్రాబ్లం, అక్కడ ఆర్ స్క్వేర్ ఇచ్చాడు, ఇక్కడ ఆర్ క్యూబ్ అయితే ఇచ్చాడు అంతే. ఓకేనా, చూసుకున్నారు కదా, చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. సో తీసుకున్నాం, ఆర్ ఆఫ్ టీ వస్తుంది, కన్సిడర్ చేసుకుంటాం. ఇక్కడ ఈ రెండు ఎలిమెంట్స్ని అయితే జీరో చేయాలి నాన్న. సో జీరో చేయగా మనకి ఈ లాస్ట్ కూడా మొత్తం జీరో అయితే అవుతుందిరా. ఎలా అయిపోయిన తర్వాత మనకి ర్యాంక్ ఎంత వచ్చినట్టు 2 వచ్చినట్టు. అదేంటి సార్ ఇందాక అక్కడ ర్యాంక్ 2 అన్నారు, ఇక్కడ ఏమో 2 అంటున్నారు ఏంటంటే, జీరో సెట్ని ఎప్పుడు మనం కన్సిడర్ చేయకూడదు. ఓకేనా, జీరో సెట్ని ఇప్పుడు మనం కన్సిడర్ అయితే చేయకూడదురా, గుర్తుపెట్టుకో. దేర్ ఫోర్ ర్యాంక్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది నన్ను ఇప్పుడు 2. ఓన్లీ నాన్ జీరో సెట్స్ మాత్రం మనం తీసుకోవాలి రోస్ని. ఓకేనా, అంటే 1 0 1 0 2 2 ఈజ్ ద బేసిస్ ఆఫ్ ఆర్ ఆఫ్ టీ. కన్సిడర్ టీ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఇచ్చిన ఈక్వేషన్ తీసుకుంటాం, ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 0, 2y ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఇచ్చడం ఉన్నదాన్ని -1 ఇచ్చడం పంపిస్తే ఎక్స్ ఈక్వల్ టు వై అయితే అవుతుంది. అంటే ఇప్పుడు ఎక్స్ ప్లస్లో మనం ఎంత పెట్టుకోవచ్చు, వై పెట్టుకోవచ్చు. దేర్ ఫోర్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు -2 అవతల పంపిస్తే కనుక ఏమవుతుందన్న, జెడ్ ఈజ్ ఈక్వల్ టు -2 అయితే అవుతుంది. ఇక్కడ మనకి ఎక్స్ వచ్చింది, జెడ్ వచ్చింది, ఇంక రావాల్సింది ఎంత, వై రావాలి. దేర్ ఫోర్ ఎక్స్ వై కామా ఈక్వల్ టు వై కామా -2y. ఓకేనా, ఇక్కడ వై ఆఫ్ తీసేస్తే కనుక మనకి సెట్ ఎంతనా, 1 -2 అంతే కదా. 1 -2 ఈజ్ ద బేసిస్ ఆఫ్ ఎన్ ఆఫ్ టీ. ఎలా వచ్చింది సార్ ఇదంతా ఎలా పెట్టారంటే కనుక, ఇక్కడ చూడు, ఎక్స్ వై జెడ్ అవునా, లాస్ట్ మిగిలింది. ఎక్స్ అంటే ఎంత, వై అంటే ఎంత, వైఏ. జెడ్ ఈజ్ ఈక్వల్ అంటున్నానా, -2y పెట్టేనా. క్లియర్ కరెక్ట్గా అర్థమైందా. ఇక్కడికి ఈ కండిషన్ చేసాం, ఇక్కడికి ఈ కండిషన్ చేసాం, ఇక్కడికి ఈ కండిషన్ అన్నమాట. ఓకేనా, వచ్చిన తర్వాత వైని అన్నిట్లోంచి మనం కామన్ తీసుకుంటే కనుక వై తీసేస్తే ఇంకా 1 ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ వై తీసేస్తే -2 ఉంటుంది. సో దేర్ ఫోర్ ఈజ్ ద బేసిస్ ఆఫ్ ఎన్ ఆఫ్ టీ. దేర్ ఫోర్ డైమెన్షన్ ఆఫ్ ఎన్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు నల్టీ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, 1 వచ్చినట్టు. ర్యాంక్ ప్లస్ టీ ప్లస్ ఎన్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 2 + 1 ఈజ్ ఈక్వల్ టు 3 డైమెన్షన్ ఆఫ్ ఆర్ క్యూబ్. సరిపోయింది కదా నాన్న, సరిపోయింది. సో ఇలాగే మీకు కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాను, ఇవన్నీ కూడా స్క్రీన్ షాట్ తీసుకొని ప్రాక్టీస్ అయితే చేయండి నాన్న. చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఓకేనా, సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో లాస్ట్ ఒక క్లాస్ అయితే ఉంది, అది కూడా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసి క్లాస్ని అయితే కంప్లీట్ చేద్దాం. ఓకేనా, సో థ్యాంక్ యూ.